వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని చోట్ల సీట్లు ఇచ్చారు, కొంతమందిని మార్చారు. మార్చినప్పుడల్లా ఏంటి గందరగోళం, బీభత్సం, భయానకం అని రాసుకొచ్చినాయి కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు చూడండి, అంటే మా వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అనడానికి సాక్ష్యం. ఇవాళ ఆంధ్రజ్యోతి ఒకటి రాసుకొచ్చింది. మైలవరం వసంతకే దేవినేని ఉమతో అచ్చన్న చర్చలు, చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడతానన్న మాజీ మంత్రి, పి గన్నవరంలో పోటీసి నుంచి వైదొలిగిన మహాసేన రాజేష్, హెచ్చర్లో కళాక వర్గపోరు, సర్వేపల్లిలో సోమిరెడ్డికి ప్రతికూలత, పెదకూరపాడులో శ్రీధర్ పైన, వెంకటగిరి బరిలో కురుగొండ్ల కుమార్తె, టీడీపీ అభ్యర్థుల కసరత్తులో కీలక పరిణామాలు. ఇవన్నీ ఏంటి? గందరగోళాలే. తెలుగుదేశంలో అయితే అయినా గందరగోళాలు కాదు, చాలా క్యాజువల్ పరిణామాలు. బాబు సెటరైట్ చేసేస్తున్నాడు, వాళ్ళందరూ ఉంటున్నారు. అదే వైసీపీలో వస్తే కనుక తిరుగుబాట్లు, గందరగోళాలు. జ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త ఇది. ఇందులో చూస్తే ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ టికెట్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి ఖరారైంది. ఆయన కొద్ది రోజుల కింద వైసీపీకి రాజీనామా చేసి మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడే అభ్యర్థిగా నిలపాలని నాయకత్వం నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించడం అంటే వీళ్ళే పార్టీ అధికార ప్రతినిధులు కాబట్టి చెప్పేసినట్టు, అంటే దేవినేని ఉమాకి సీట్ లేనట్టే. మరి పెనంలూరు కూడా ఇవ్వనట్టు. అయితే ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం చర్చించారు. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ఆయనకి తెలిపారు. సర్వేల ఆధారంగా నిర్ణయం జరిగిన తప్పనిసరి పరిస్థితులు తీసుకున్న నిర్ణయాన్ని సహకరించాలని పార్టీ అధినేత తరపున కోరుతున్నామని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని దేవినేని ఆయనతో అన్నారు. ప్రత్యామ్నాయంగా పెనమలూరు సీట్ని ఆయన ఆశిస్తున్నారు. దానిపైన ఇంకా నిర్ణయం జరగలేదు. కోనసీమ జిల్లాలోని పి గన్నవరం సీటుని దళిత నేత మహాసేన రాజేష్ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పోటీ నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొన్ని వర్గాలు ఆందోళన చేస్తుండటంతో చంద్రబాబు అక్కడ పరిస్థితులపై రాజేష్తో పార్టీ నేతలతో చర్చించారు. దీంతో తానే వైదొలగాలని భావిస్తున్నారని రాజేష్ చెప్పారు. ఆయనకు ఎదురైన సమస్యపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ కూడా ఇచ్చేశారు. ఇది కూడా వీళ్ళకి చెప్పేశారు. అమలాపురం అసెంబ్లీ స్థానంపై పొత్తులో జనసేనకు వెళ్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఐతాబొత్తుల ఆనందరావు పి గన్నవరంలో నిలపాలని టీడీపీ నాయకత్వం ఇచ్చిస్తున్నట్టు సమాచారం. పి గన్నవరాన్ని జనసేనకు కేటాయించే ప్రతిపాదన కూడా ఉందంటున్నారు. టీడీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు కిమిడి కళా వెంకటరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం ఇక్కడ చంద్రబాబును కలిసి మాట్లాడారు. వీళ్ళిద్దరి పేర్లు మొదటి జాబితాలో రాలేదు. హెచ్చర్లో కళా వెంకటరావుతో కొందరు టీడీపీ నేతలు విభేదించి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, ఈ పరిస్థితుల్లో ఆయన విజయనగరం ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని చంద్రబాబు ప్రతిపాదించారు. అయితే ఎంపీ సీటుపై ఆసక్తి లేదని, హెచ్చర్లో అందరినీ కలుపుకుని వెళ్తానని అవకాశం ఇవ్వాలని కళా కోరారు. ఈ సర్వేపల్లిలో తాను అధికార పార్టీ ఒత్తిళ్లకు ఎదురొడ్డి అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నా తనకే అవకాశం ఇవ్వాలని సోమిరెడ్డి కోరారు. అయితే సర్వేపల్లిలో సర్వే ఫలితాలు పైకి కిందకు వస్తుండటంతో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నామని, అన్ని ఆలోచించి నిర్ణయం చెబుతామని బాబు చెప్పారు. వాస్తవంగా అక్కడ రూప్ కుమార్కి ఇవ్వబోతున్నారు. అంటే ఒకవేళ తీసేస్తున్న వాళ్ళనేమో వాళ్ళని చిచ్చు కొట్టడం, అదే సందర్భంలో ఎదురు తిరిగే వాళ్ళకి ఆల్రెడీ లాయలని చూపించడం. ఇకపోతే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిలపడంపైనే టీడీపీ నాయకత్వం మొగ్గుతూ ఉంది. అశోక్ గజపతిరాజు, కళా వెంకటరావు పెద్దవాళ్ళు అవడంతో ఆ జిల్లాలో చురుగ్గా పార్టీ నడిపే వాళ్ళు అవసరమని, ఆ కోణంలో గంటా చీపురుపల్లి బరిలో నిలవడం అవసరమని టీడీపీ భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక నెల్లూరు జిల్లా కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి నిలపాలనుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇటీవల టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సత్యమని ఆమె వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరులో నిలపాలని నిర్ణయించారు. ఆనం మొదట్లో ఆ స్థానం మీద అంత ఆసక్తి చూపలేదు, కానీ ఆ తర్వాత జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలతో అంగీకారం తెలిపిన సమాచారం. వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తెను నిలిపే అవకాశం కనిపిస్తుంది. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కే తిరిగి అవకాశం ఇవ్వాలి లోక్సభ అభ్యర్థి లావకృష్ణదేవరాయలు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు చంద్రబాబును కోరారు. అయితే సర్వే నివేదికలు ఆయనకు అంత అనుకూలంగా రావడం లేదు చంద్రబాబు పేర్కొన్నట్టు సమాచారం. గురజాలలో మాజీ ఎమ్మెల్యే అర్పతినేని శ్రీనివాసరావుని అభ్యర్థిగా కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకి టికెట్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజు అని అచ్చెన్నాయుడు బుధవారం కార్యాలయాన్ని పిలిపించి మాట్లాడారు. ఆయన టికెట్ విషయంలో గట్టి పోటీ ఎదుర్కొన్నారు. ఇదే జిల్లాలోని కొవ్వూరికి టీడీపీ అభ్యర్థి ఎంపిక ఆసక్తిగా మారింది. దీన్ని ఎస్సీ మాల వర్గానికి ఇస్తే బాగుంటుందని జిల్లా నేతలు కొందరు పార్టీ అధిష్టానాన్ని ప్రతిపాదించారు. ఆ కోణంలో డాక్టర్ అనిల్, మాజీ మంత్రి పీతల సుజాత పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న ఒక్కలొక్కలే. కానీ ఇవన్నీ చంద్రబాబు ఎవరితో చెప్పిస్తున్నారు? అచ్చెన్నాయుడితో చెప్పిస్తున్నారు. జగను తనే పిలిచి లావు శ్రీకృష్ణదేవరాయలకి చెప్పారు, తనే వేమిరెడ్డికి చెప్పారు, తనే మాగుంటకి చెప్పేశారు. పిలిచి జగన్ మాట్లాడితే బూత్ అయింది. అదే చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడితో చెప్పిస్తే నీతి అవుతుంది. వైసీపీలో ఏం జరిగినా అది గందరగోళం, తెలుగుదేశంలో ఏం జరిగినా అద్భుతం. ఇది ఈ మాట అంటే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు పంపిస్తాడని వాగే కూతలు కూసేటటువంటి వాళ్ళు ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే బాగుంటుంది.